అందరికీ నమస్కారం. నేను మీ తులసి. నేను బాగున్నా. ఐ హోప్ మీరు బాగున్నారని అనుకుంటున్నా. నాకు చాలా రోజుల నుంచి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అండ్ వాట్సాప్లో ఎంక్వైరీస్ వస్తున్నాయి. మేడం మీరు ఎలా ఆన్ చేస్తున్నారు? పర్ డే 800 to 10,000 వరకు ఆన్ చేస్తున్నాను అని అంటున్నారు. అది ఎలా? ఇది రియలేనా, ఫేకా, ఎలా అని మాకు చెప్పండి మేడం. మాకు ఇంట్రెస్ట్ ఉంది, మేము ఇంప్లిమెంట్ చేసుకుంటాము, మాకు కూడా అర్నింగ్స్ అనేది కావాలి అని చాలా ఎంక్వైరీస్ అయితే వస్తున్నాయి. సో ఈ వీడియోను స్కిప్ చేయకుండా చూడండి. నేను మీకోసమే ఈ వీడియోని చేస్తున్నాను. ఫస్ట్, మేడం ఇది రియలేనా, ఇది జెన్యూనా, ఎలా ఆన్ చేస్తున్నారు, ఆ అమౌంట్ అనేది మీకు బ్యాంక్ అకౌంట్కి వస్తుందా అని ఫస్ట్ డౌట్. సో ఇక్కడ నా స్క్రీన్ పైన మీకు చూపిస్తున్నాను. ఈ అమౌంట్ నేను ఏదైతే ఎర్న్ చేశాను పర్ వీక్లీ కమిషన్ అనేది, ఇది 1,520 or 560 మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది. అది విత్ డిడక్షన్ ఆఫ్ 5% TDS నాకు నా బ్యాంక్ అకౌంట్కి వచ్చింది. ఇంకొక వీక్ అర్నింగ్ 10,000, ఆ అమౌంట్ డిడక్ట్ 5% TDS అంటే 500 డిడక్ట్ అయ్యి 9,500 అనేది మీకు కనిపిస్తుంది. అది నా అకౌంట్కి క్రెడిట్ అయ్యింది. సో ఇక్కడ మీకు తెలిసింది, ఇక్కడ అమౌంట్ నాకు డైరెక్ట్ నా బ్యాంక్ అకౌంట్కి క్రెడిట్ అనేది అవుతుంది. అది విత్ డిడక్షన్ ఆఫ్ 5% TDS, ఎందుకంటే ఇది గవర్నమెంట్ రిజిస్టర్డ్ వెబ్సైట్ కాబట్టి. ఓకే మేడం, జస్ట్ అదొక్కటైనా, వేరే వే ఆఫ్ తెలుసుకునేది ఎలా అంటే, మీరు గూగుల్కి వెళ్ళి mca.gov.in అని సెర్చ్ చేస్తే ఆ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుద్ది. అక్కడ మీరు మా కంపెనీ పేరు బిజ్ గురుకుల్ అనేది మెన్షన్ చేస్తే ఆ కంపెనీ ఎప్పటి నుంచి లీగల్ అయింది, గవర్నమెంట్ అప్రూవ్డ్ ఆర్ లేదా అనేది మీకు తెలుస్తుంది. ఓకే మేడం, ఇది మీ కంపెనీ పేరు మాత్రమేనా అంటే నో, మీరు ఏదైనా మీకు తెలిసిన MNC కంపెనీస్ మీరు సెర్చ్ చేస్తే అక్కడ కూడా మీకు ఆ కంపెనీ డీటెయిల్స్ అనేది చూపిస్తుంది. ఇప్పుడు ఏదైనా ఫేక్ కంపెనీ అయితే గవర్నమెంట్ ఎలా అప్రూవ్ ఇస్తుంది అండ్ ఎలా అక్కడ మాకు డీటెయిల్స్ అనేది ఇస్తుంది కదా. సో ఇప్పుడు మీకు కంప్లీట్ అర్థమైంది ఇది గవర్నమెంట్ రిజిస్టర్డ్ అనేసి. ఇప్పుడు ఎవరెవరు చేయొచ్చు మేడం, నేను చేయొచ్చా అని అంటే ఎస్, ఎవ్రీవన్ చేయొచ్చు. ఇందులో ఏజ్ రిస్ట్రిక్షన్స్ అనేది అయితే ఏమీ లేవు. మీరు స్టూడెంటా, ఒక పాకెట్ మనీ కానీ ఆన్ చేసుకోవాలా, మీరు చేయొచ్చు. ఒక వర్కింగ్ ప్రొఫెషనల్, ఒక ఎక్స్ట్రా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది కావాలి అంటే వాళ్ళు కూడా ఇక్కడ చేసుకోవచ్చు. నేను హౌస్ వైఫ్ మేడం, నాకు పిల్లలు ఉన్నారు, బయటికి వెళ్ళి వర్క్ చేయలేను అనేవాళ్ళు, ప్లస్ మేడం నేను ప్రీవియస్ వర్కింగ్ పిల్ల కోసం నేను బ్రేక్ తీసుకున్నా, కానీ ఇప్పుడు పిల్లల్ని చూసుకోవాలి, నేను బయటికి వెళ్ళి జాబ్ చేయలేను, ఇంట్లో అయితే మాత్రమే చేయగలను అనే వాళ్ళందరూ ఇక్కడ వర్క్ చేసుకోవచ్చు. ఇది ఒక యాడెడ్ బెనిఫిట్ అనే చెప్పొచ్చు, ఒక గాడ్ గిఫ్ట్ అని చెప్పొచ్చు. సో ఇప్పుడు మీరు మేడం ఓకే నేను ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా అర్నింగ్స్ మీకు లాగా చేయాలి అని అంటే, ఇది ప్లాట్ఫామ్ వచ్చేసి బిజ్ గురుకుల్. ఇది ఒక ఎడ్టెక్ ప్లాట్ఫామ్. ఇక్కడ మీరు డిజిటల్ కోర్సెస్ అనేది మీరు నేర్చుకుంటారు. ఇక్కడ వచ్చేసి 3 type ఆఫ్ వే అర్నింగ్ వాళ్ళు మనకి నేర్పిస్తారు. ఫస్ట్ వన్ వచ్చేసి స్టాక్ మార్కెట్, సెకండ్ వన్ ఫ్రీలాన్సింగ్, థర్డ్ వన్ అఫిలియేట్ మార్కెటింగ్. స్టాక్ మార్కెట్ అంటే ఇప్పుడు చాలామంది డబ్బులున్న వాళ్ళు ఒక స్టాక్ మార్కెట్ పైన ఇన్వెస్ట్ చేస్తారు, దాని నుంచి ప్రాఫిట్ అనేది తీసుకుంటారు. ఇప్పుడు మాకు ఏమీ ఐడియా లేకపోతే మనము స్టాక్ మార్కెట్ పైన వేసి దాన్ని మనం లాస్ చేసుకోగలం కదా. సో ఇక్కడ మాకు ఫ్రమ్ బేసిక్ టు అడ్వాన్స్డ్ స్టాక్ మార్కెట్ పైన ఎలా ఇన్వెస్ట్ చేయాలి, మనం ఎలా ప్రాఫిట్ అనేది జనరేట్ చేసుకోవాలి అనేది మాకు ఇక్కడ కంప్లీట్ నేర్పిస్తారు. దాన్ని నేర్చుకుని మనము స్టాక్ మార్కెట్ పైన ఇన్వెస్ట్ చేసి సో మనం ప్రాఫిట్ అనేది తీసుకోవచ్చు. సెకండ్ వన్ వచ్చేసి ఫ్రీలాన్సింగ్ అంటే ఇప్పుడు కరోనా టైంలో చాలా బిజినెసెస్ ఏమయ్యాయి, త్రూ ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేసుకున్నారు. ఇప్పుడు ఆన్లైన్ బిజినెస్ చేయాలి అంటే మాకు ఏమీ బేసిక్ స్కిల్స్ రాకపోతే ఆన్లైన్ బిజినెస్ అనేది ఎలా చేస్తాం. ఇప్పుడు ఒక వెబ్సైట్ క్రియేట్ చేయాలి ఆన్లైన్ బిజినెస్ అంటే, సేల్స్ ఎలా చేయాలి, సేల్ క్లోజింగ్ ఎలా చేయాలి, ఇప్పుడు ఒక యాడ్స్ అయితే ఎలా రన్ చేపియాలి, ఇవి అన్నీ ఒక ఆన్లైన్ బిజినెస్కి కావాల్సి పడుతుంది. ఇప్పుడు ఏది ఒక బేసిక్ ఐడియానే లేకపోతే మనం ఎలా చేస్తాం, రైట్. సో ఇక్కడ మనకేంటి అంటే ఫ్రమ్ ఈ హైలీ పేయింగ్ డిజిటల్ స్కిల్స్ మాకు ఫ్రీలాన్సింగ్కి ఏం కావాల్సి పడుతుంది, ఒక యూట్యూబ్ యాడ్స్, ఫేస్బుక్ యాడ్, యూట్యూబ్ మాస్టర్ మైండ్, వెబ్సైట్ క్రియేషన్, కంటెంట్ రైటింగ్, కాపీ రైటింగ్, ఇలాంటి అరౌండ్ 22+ టైప్ ఆఫ్ కోర్సెస్ అనేది మాకు ఇక్కడ నేర్పిస్తారు. మనం ఆ కోర్సెస్ అన్నీ నేర్చుకుని
మనము ఫ్రీలాన్సింగ్ వర్క్ అయితే చేసుకోవచ్చు. ఓకే మేడం, మాకు జస్ట్ నేర్చుకుంటే సరిపోద్దా, ఎలా చేసుకోవాలి అంటే ఇక్కడ మీకు ఫ్రమ్ బేసిక్ టు అడ్వాన్స్ నేను చెప్పినట్టు ఎలా చేయాలి, ఏ ప్లాట్ఫామ్లో మీరు వర్క్ చేయొచ్చు, అక్కడ ఎలా వర్క్ చేయాలి అనేది మొత్తం ఇక్కడ మీకు చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ fiverr.com, upwork.com, freelancing.com ఇలాంటి వెబ్సైట్స్లో మీరు ఎలా చేసుకోవచ్చు అని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ఇక్కడ వాళ్ళు చెప్తారు. ఓకే మేడం, ఓకే ఇక్కడ చెప్తారు. ఇన్ కేస్ మాకు ఏమైనా డౌట్స్ ఉంటే ఎలా అంటే ఇక్కడ మీకు కస్టమర్ సపోర్ట్ ఫ్రమ్ 9 AM to 6 PM ఆల్ ద వీక్లీ ఫ్రమ్ మండే టు సాటర్డే వరకు ఉంటుంది మేడం. సండే అంటే వాళ్ళకు కూడా హాలిడే కావాలి కదా, సో సండే ఇట్స్ అ హాలిడే. ఓకే, ఇంకొకటి యాడెడ్ బెనిఫిట్ ఏంటి అంటే మీరు ఇక్కడ ఏదైనా డౌట్స్ వచ్చి మీకు డౌట్స్ క్లారిఫై చేయలేకపోయారు అని అంటే ఎవరు ట్రైనర్స్ ఇక్కడ ఉన్నారు వాళ్ళందరూ ఐఐటి అక్కడ పాస్ అయ్యి వచ్చి ఇక్కడ కోర్సెస్ చేసిన వాళ్ళే. సో మీరు వాళ్ళని కూడా త్రూ వాళ్ళ ఈమెయిల్ ఐడితో మీరు కనెక్ట్ అయ్యి మీ డౌట్స్ అనేది క్లారిఫై చేసుకోవచ్చు. మీరు ఎన్రోల్ అయ్యాక వెబ్సైట్లో మీకు ఆ డీటెయిల్స్ అనేది మొత్తం ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. సో థర్డ్ వన్ అఫిలియేట్ మార్కెటింగ్ అది నేను కూడా చేస్తున్నా, దానివల్లే నేను ఇంత అమౌంట్ అనేది జనరేట్ చేసుకుంటున్నా. మేడం అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంటి, మాకు ఒక్క ఐడియా కూడా లేదు, జీరో నాలెడ్జ్ మేడం అంటే నో వరీస్. నేను నా జీరో నుంచే స్టార్ట్ చేశాను. నేను వర్కింగ్ ప్రొఫెషన్ అన్నాను కాబట్టి నా వర్కింగ్ ప్రొఫెషనే వేరే, నేను ఒక ఐటీ ఎంప్లాయీ. సో ఈ ప్రొఫెషన్ వచ్చేసే వేరే, నేను దీన్ని పార్ట్ టైమ్గానే చేస్తున్నాను. ఇప్పుడు నేనే చేసుకోగలను అంటే బేసిక్ థింగ్స్ నేర్చుకుని మీరెందుకు చేయలేరు కదా. ఇప్పుడు అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంటి అంటే ఓకే, మీరు ఏదైనా ఒక ఫోన్ కొనుక్కోవాలి అని అనుకున్నారంటే గూగుల్కి వెళ్ళి బెస్ట్ ఫోన్స్ అండర్ 15,000 or 20,000 అని సర్చ్ చేసినప్పుడు మీకు కొన్ని వీడియోస్ అనేది వస్తుంది. అప్పుడు మీరు ఏం చేస్తారు, ఆ వీడియో ఓపెన్ చేయంగానే అది యూట్యూబ్కి రీడైరెక్ట్ అవుతుంది. అక్కడ మీరు కంప్లీట్ ఆ ఫోన్ స్పెసిఫికేషన్స్ రివ్యూస్ అన్నీ చూస్తారు. అప్పుడు ఆ పర్సన్ ఎవరైతే రివ్యూ చేస్తున్నారో ఆ పర్సన్ ఏం చెప్తారంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఈ ప్రోడక్ట్ లింక్ అనేది మెన్షన్ చేసి ఉంటాను, ఈ ప్రోడక్ట్ లింక్కి వెళ్ళి మీకు ఫోన్ నచ్చిందైతే మీరు కొనుక్కుంటే మీకు ఒక 10-20% డిస్కౌంట్ అనేది మీకు దొరుకుతుంది అని అన్నప్పుడు మనం ఏం చేస్తాము, ఓకే రివ్యూస్ నచ్చింది, ఫోన్ నచ్చింది, ఓకే ఈ లింక్ ద్వారా కొనుక్కుంటే మాకు డిస్కౌంట్ అనేది కూడా వస్తుంది అనేసి ఆ లింక్ ద్వారా వెళ్ళి కనుక్కుంటాము. అప్పుడు మాకు డిస్కౌంట్ అనేది కూడా వస్తుంది. అప్పుడు ఏమవుద్ది, మేము ఆ లింక్ ద్వారా కొనుక్కున్న తర్వాత ఆ పర్సన్కి సెట్ ఆఫ్ కమిషన్ అనేది వెళ్తుంది. దిస్ ఈస్ కాల్డ్ అఫిలియేట్ మార్కెటింగ్. సో ఇప్పుడు బిస్గురుకుల్లో ఎలా అంటే మీరు కోర్సెస్ నేర్చుకున్నారు, మీరు అర్నింగ్స్ చేస్తున్నారు. ఇప్పుడు వేరే వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవుతారు, మేడం ఎలా మేము చేస్తాము అన్నప్పుడు మీరు మీ లింక్ అనేది ఎన్రోల్మెంట్ లింక్ అంటే మీ లింక్ అనేది ఇచ్చినప్పుడు వాళ్ళు మీ లింక్ ద్వారా కొనుక్కున్నప్పుడు మీకు ఒక సెట్ ఆఫ్ పర్సెంట్ కమిషన్ అనేది వస్తుంది. ట్రస్ట్ మీ, ఈ సెట్ ఆఫ్ పర్సెంట్ కమిషన్ అనేది 100, 200 or 300 కాదు. ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ 800 to 10,000. ఇది జెన్యూన్, నేను ప్రీవియస్ మీకు చెప్పాను. ఓకే ఈ మేడం ఈ కమిషన్ అనేది మా అకౌంట్కి ఎప్పుడు వస్తుంది అంటే మీరు ఈ వీక్ అర్నింగ్స్ ఏమైతే చేశారో ఆ అర్నింగ్స్ మొత్తము మీ అకౌంట్కి వచ్చేకి మీరు ట్యూస్డే వరకు వెయిట్ చేయాలి. అంటే ఇక్కడ పేఅవుట్ డే ఈజ్ ఎవ్రీ ట్యూస్డే. ఒక వీక్ అర్నింగ్స్ మీకు ఎంత వచ్చిందో ఆ అర్నింగ్స్ మొత్తం మీకు కలిపి ట్యూస్డే అనేది మీ బ్యాంక్ అకౌంట్కి మీకు డైరెక్ట్గా క్రెడిట్ అవుద్ది. సో ఇది విత్ డిడక్షన్ ఆఫ్ 5%. నేను ప్రీవియస్ మెన్షన్ చేశాను కదా, సో అలాగే. ఓకే మేడం, ఇప్పుడు నాకు ఇదైతే ఇంట్రెస్ట్ ఉంది, అది ఎలా మేడం అంటే కోర్సెస్ ఎలా అంటే ఇక్కడ 3 type ఆఫ్ కోర్సెస్ ఉన్నాయి. ఒకటి ఫినాన్స్ మాస్టరీ, ఇన్ఫ్లుయెన్స్ మాస్టరీ అండ్ ట్రాఫిక్ మాస్టరీ. ఇక్కడ ఫినాన్స్ మాస్టరీలో మీరు వెబ్సైట్కి వెళ్ళి పర్చేస్ చేస్తాను అంటే 19,999 అంటే 20,000 వెబ్సైట్ ప్రైస్. అదే నా కూపన్ కోడ్ తీసుకుని మీరు పర్చేస్ చేసిందైతే విత్ డిడక్షన్ ఆఫ్ 30% మీకు కూపన్ అప్లై అయ్యి మీకు ఈ కోర్స్ అనేది 14,999 అంటే 15,000కి ఈ కోర్స్ అనేది మీకు వస్తుంది. ఓకే మేడం నాకు అంత అమౌంట్ లేదు, ఇంకొంచెం తక్కువది చెప్తారా అంటే నెక్స్ట్ వన్ వచ్చేసి ఇన్ఫ్లుయెన్స్ మాస్టరీ ప్యాకేజ్ కాస్ట్ వెబ్సైట్లో వచ్చేసి
మీకు 16,000 అనేది ఉంటుంది. అదే నా కూపన్ కోడ్ యూస్ చేసుకుని తీసుకుంటే మీకు 10,999 అంటే 11,000కి వస్తుంది. ఓకే మేడం, ఇది కూడా ఎక్కువైంది, మాకు ఇంకొంచెం తక్కువ చెప్తారా, నాకు ఇంట్రెస్ట్ ఉంది అంటే ఓకే, అది వచ్చేసి ట్రాఫిక్ మాస్టరీ. ఇది వెబ్సైట్ ప్రైస్ వచ్చేసి 9,000. అదే మీరు నా కూపన్ కోడ్ వేసి తీసుకున్నారు అంటే అప్పుడు మీకు ఈ కోర్స్ అనేది 6,000కి వస్తుంది. ఇంకొకటి ఏంటి అంటే ఇది వన్ టైం ఇన్వెస్ట్మెంట్, ప్రతిసారి నేను ఇన్వెస్ట్ చేయాలా అని లేదు, ఇట్స్ అ వన్ టైం ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు ఓకే మేడం నేను కోర్సు జాయిన్ అవుతాను అంటే సో థింక్ ట్వైస్, మీరు ఏ కోర్స్కి అనేది జాయిన్ అవుతారు ఆ కోర్స్ బట్టి మీది ఎర్నింగ్స్ అనేది కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇన్ఫ్లుయెన్స్ మాస్టరీ తీసుకున్నారు ఇప్పుడు 11,000 పే చేసి, సో మీది ఎర్నింగ్స్ అనేది ఖచ్చితంగా స్టార్ట్ అవుద్ది. అప్పుడు ఏమవుద్ది, ఓకే నా ఎర్నింగ్స్ స్టార్ట్ అయింది, నేను ఫినాన్స్ మాస్టరీకి అప్గ్రేడ్ చేసుకుంటాను ఎందుకంటే ఎర్నింగ్స్ కూడా బాగుంటాయి అనేదైతే ఈ తప్పు నేను కూడా చేశాను. సో మీరైతే చేయకండి, ఎందుకంటే నేను ఫస్ట్ ఇన్ఫ్లుయెన్స్ మాస్టరీ తీసుకున్నాను 11,000 ఇచ్చి, తర్వాత నాకు అప్గ్రేడ్ అవ్వాలి అని అనిపించి 15,000కి అప్గ్రేడ్ అవుదాము అని అంటే అప్పుడు 15,000 కాదు, వెబ్సైట్ ప్రైస్ ఏముంటుందో 19,999. సో మొత్తం అది పే చేసి అప్గ్రేడ్ చేసుకోవాలి. సో అప్పుడు మాకు లాస్ ఎంత అవుద్ది, 11,000 ఇన్ఫ్లుయెన్స్ మాస్టరీకి ఇచ్చాము ప్లస్ 19,000 ఫినాన్స్ మాస్టరీకి ఇచ్చాము. సో అదే డైరెక్ట్గా నేను ఫినాన్స్ మాస్టరీ అయితే కొనుక్కుని ఉంటే నాకు 15,000కే వచ్చేది. సో మీరు ఏ ప్యాకేజ్కి వెళ్తారు దాన్ని బట్టి కూడా మీ ఎర్నింగ్స్ అనేది ఉంటుంది. సో దాన్ని థింక్ ట్వైస్ మీరు చూస్ చేసుకునేకి ముందు. ఓకే మేడం, మీరు నేర్చుకోవాలి అని అంటున్నారు, నేను నేర్చుకుంటాను, నాకు ప్రాబ్లం లేదు. కానీ మేడం నాకు పిల్లలు ఉన్నారు, వాళ్ళని చూసుకోవాలి, వాళ్ళు ఉన్నప్పుడు ఆ టైంని నేను ఎలా నేర్చుకుంటాను అంటే నో వరీస్, ఇవి అన్నీ ప్రీ రికార్డెడ్ ఫార్మాట్లో ఉంటుంది. మీకు ఎప్పుడు టైం ఉంటుందో, మీరు ఏ టైంలో ఫ్రీ ఉంటారో ఆ టైంలో చూసి మీరు నేర్చుకోవచ్చు. దీనికి మేడం ల్యాప్టాప్ రిక్వైర్డా, నో నీడ్, జస్ట్ మీ స్మార్ట్ ఫోన్ విత్ అండ్ ఇంటర్నెట్ ఈ రెండు ఉంటే చాలు, మీరు చేసుకోవచ్చు. ప్లస్ దీంతో పాటు వీక్లీ 3 times లైవ్ సెషన్స్ అనేది ఉంటుంది, డౌట్స్ క్లారిఫికేషన్స్ ఉంటుంది, మీరు ఇవన్నీ యూటిలైజ్ చేసుకోవచ్చు. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉంది అంటే సో యూ విల్ బీ గెట్టింగ్ మై పర్సనల్ మెంటర్షిప్. మీరు నా ద్వారా అయితే ఎన్రోల్ అయితే సో మీకు ఒక కూపన్ కోడ్ అనేది కూడా డిస్కౌంట్లో వస్తుంది, ప్లస్ నా పర్సనల్ మెంటర్షిప్ అనేది వస్తుంది. అంటే నేను ఎలా ఈ అమౌంట్ అనేది జనరేట్ చేసుకున్న టిప్స్ ట్రిక్స్, హౌ టు బ్యాలెన్స్ యువర్ వర్క్ లైఫ్ షెడ్యూల్ అనేది కూడా నేను నా టిప్స్ అనేది మీకు చెప్తాను. సో ఓకే మేడం, ఇప్పుడు నాకైతే ఇంట్రెస్ట్ ఉంది, నేను ఎన్రోల్ అవుతాను అంటే నా డిస్క్రిప్షన్ బాక్స్లో నేను ఫినాన్స్ మాస్టరీ ఎన్రోల్మెంట్కి లింక్ అయితే పెట్టాను. సో మీరు ఆ లింక్ వెళ్ళి ఎన్రోల్ అవ్వచ్చు. ఎన్రోల్ అయ్యేది ఎలా మేడం అంటే స్క్రీన్ పైన నేను చూపిస్తున్నాను, ఆ లింక్ క్లిక్ చేయంగానే మీకు వెబ్సైట్కి రీడైరెక్ట్ అవుతుంది. అక్కడ ఫస్ట్ మీ పేరు, కంప్లీట్ నేమ్, ఈమెయిల్ ఐడి, దాంతోపాటు కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ అని చూపిస్తుంది. పాస్వర్డ్ మీకు ఏ పాస్వర్డ్ అయితే కావాలి ఆ పాస్వర్డ్ సెట్ చేసుకోండి. అది వచ్చేసి ఒకటి అప్పర్ కేస్, దెన్ రిమైనింగ్ లోవర్ కేస్ లెటర్స్ ఫాలోడ్ బై సింబల్ అండ్ నంబర్స్, ఇలాంటి పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోండి. దాని తర్వాత మీది స్టేట్ ఏది అనేది సెట్ చేసుకుంటే మీరు ఇప్పుడు ఫినాన్స్ మాస్టరీ ఎన్రోల్ అవుతున్నారు అంటే అక్కడ డిఫాల్ట్ కూపన్ కోడ్, నా కూపన్ కోడ్ అనేది చూపిస్తుంది. సో అందులో మీకు 30% డిస్కౌంట్ అనేది చూపించి మీకు సో 14,999 చూపిస్తుంది. మీరు కింద టర్మ్స్ అండ్ కండిషన్స్ బాక్స్ చెక్ చేసి సబ్మిట్ అని నొక్కి మీకు మీ ఈజీ పేమెంట్ ఏది ఈజీ అవుద్దో, ఐదా పేటిఎం, ఫోన్పే, గూగుల్ పే ఆర్ నెట్ బ్యాంకింగ్, మీది ఏది కంఫర్టబుల్లో దాని నుంచి పేమెంట్ చేసి ఆ స్క్రీన్ షాట్ అయితే నా వాట్సాప్కి పంపిస్తే నేను మీకు నా టీమ్ తులసికి యాడ్ చేసుకుంటాను. అప్పటి నుంచి యు ఆర్ అండర్ మై టీమ్. సో ఓకే మేడం, నాకు డౌట్స్ ఏం లేదు, నేను ఎన్రోల్ చేసుకున్నానంటే దిస్ ఈజ్ ఫైన్. ఓకే మేడం, నాకు ఇంట్రెస్ట్ ఉంది కానీ స్టిల్ ఐ హ్యావ్ ఫ్యూ మోర్ డౌట్స్, నాకు క్లారిఫై కావాలి అంటే నేను స్క్రీన్ పైన నా వాట్సాప్ నెంబర్ అయితే డిస్ప్లే చేశాను. మీరు ఆ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ ఆర్ కాల్ చేసి కనుక్కుంటే మీ డౌట్స్ అనేది మొత్తం నేను క్లారిఫై చేస్తాను. సో ఓకే మేడం, నాకు ఇంట్రెస్ట్ ఉంది, నేను చేస్తాను అంటే ఓకే యూ కెన్
కంటిన్యూ విత్ ద పేమెంట్ ఆర్ ఎల్స్ యూ కెన్ లైక్ గెట్ బ్యాక్ టు మీ. నేను మీకు మీ డౌట్స్ అనేది నేను మీకు క్లారిఫై చేస్తాను. సో ఈరోజు మీరు ఒక స్మాల్ ఇన్వెస్ట్మెంట్కి వెనక్కి వెళ్తున్నారంటే ఒక ఫ్యూచర్లో ఒక పెద్ద అమౌంట్ని మీరు లాస్ చేసుకునేకి రెడీగా ఉన్నారంటే, ఎందుకంటే నేను ఈ స్టెప్ తీసుకున్నాను కాబట్టే నేను అపార్ట్ ఫ్రమ్ మై వర్క్ నేను ఈ పార్ట్ టైంలో ఈ ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకుంటాను. థ్యాంక్ యూ.